వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. సార్, అంబటి గారు, జగన్ గారు రెడీగా ఉన్నారా? బాబు, వాళ్ళ రీప్లే వేయాలి. పుట్టగానే అమ్మ బాడీ గార్డ్, నువ్వు ఎదుగుతుంటే నాన్న బాడీ గార్డ్, ఆ పైన నేనే మీకు బాడీ గార్డ్. మనసులన్నీ దోచుకుండేవా ఏం మాట్లాడుతున్నావు దాసు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఓదార్పు యాత్ర చేయాలంటే మాకు ముందు సర్వే ఉంటుంది. అగంబతి అబ్బా, ఆయన నేను అసలు మాట్లాడినీడే. అసలు వాళ్ళు డజన్ల కొద్ది కోడిగుడ్లు మావాడి మీద టార్గెట్ చేసి మా బాస్ మీద విసిరితే ఒక్కటి కూడా సరిగ్గా తగల. అగంబతి ఎందుకు సార్ అంబటి గారు అట్టా దెబ్బలు తింటారు? ఆలోచన చేయాలంటే మైండ్ పని చేయాలి కదా, మైండ్ పని చేయాలంటే కడుపు కాలేవాలి కదా, ఖాళీ కావాలంటే 3 రావాలి కదా. ఫస్ట్ బాస్ 3 రావాలి, బాస్ ఫస్ట్ బాస్ 3 రావాలి, బాస్ 3 రావాలి. పార్టీని మా అమ్మ విజయమ్మ చూసుకుంటుంది, నా మిస్సెస్ భారతి అన్ని వ్యవహారాల్లో చూస్తుంది. ఇక నాకేం భయం, జైలుకి ఇలా వెళ్ళి అలా వస్తాను, అయినా నేనేం తప్పు చేశానని. ఆకాశం తాకేలా వడగాలి అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. ఓకే సార్, మీ రీప్లే ఎలా ఉంది? 2012లో ఏం చేయబోతున్నారు? నాకా దేవుడి మీద కోపం వస్తుంది దాసు. సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉండాలి? రోజుకి 24 గంటలే ఎందుకు ఉండాలి? సంవత్సరంలో 30 నెలలు ఎందుకు ఉండకూడదు? రోజుకి 40 గంటలు ఎందుకు ఉండకూడదు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్న నా ప్రజలందరినీ కలిసి వాళ్ళని ఓదార్చడం కోసం నాకు టైమే చాలతలేదు. దోల తీరిపోతుంది దాసు. ఎన్ని కష్టాలు సార్. అవునా దాసు, మా బాసు దోల తీరిపోతుంది. తిరిగిన చోట తిరగకుండా తిరిగి జనాన్ని అందరినీ ఓదార్చేసరికి ఆయన పులుసు కారిపోతుంది. అసలు నీకే తెలుసా, ఎక్కడ పడితే అక్కడ ఆయనకి విరోచనాలు అవుతున్నాయి. ఆ రకంగా మా బాసు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏం తెలుసా అని చెప్పి అడుగుతున్నా. అగంబతి గురుదాసు, ఈ 2012లో నాకు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నరుల దిష్టి, నారావారి దిష్టి, సోనియా దిష్టి, సిబిఐ దిష్టి, డిఎల్ దిష్టి, కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి, ఏ దిష్టి తగలకుందా, ఎవరికి దొరకకుండా వీలైతే ఈ ప్రభుత్వాన్ని పదగొట్టి ముఖ్యమంత్రిని అవ్వాలని కోరుకుంటున్నాను దాసు. ముఖ్యమంత్రిని అవ్వాలని కోరుకుంటున్నా. అయ్యా చిరంజీవి గారు, మీ దగ్గరికే వస్తున్నాను. కొత్త సంవత్సరం, కొత్త కోడలు ఇంటికి వస్తున్న వేళ విశేషం. మీ రీప్లే చూద్దాం సార్. వేయండి దాసు, నా రీప్లే కూడా వేయండి. ఇలా పొద్దునేసి పస్కిరికి సీల్ తీసి ఫ్యాట్ కరిగించి కూడా కానీ యాక్టివ్నెస్ ఉండట్లేదు. పైగా మంత్రివర్గం విస్తరణ అన్నట మన బ్యాచ్ అందరికి పోస్టింగ్ నేర్చుకోవాలి. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి. ఇదిగో దాసు, నా స్థాయికి హోదాకి సరైన సముచిత స్థానాన్ని కల్పించడానికి మా మేడం గారు ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవి చూపించి ఏదో నాకిస్తున్నారు సార్. ఈ ప్రభుత్వం కేవలం నా యొక్క ఎమ్మెల్యేల వల్లే నిలబడింది. అంటే మీలో ఏ ఒక్కరో పడగొట్టినా నేను పడగొట్టి మరి నిలబెట్టడం ఖాయం. అరే, డైలాగ్ అదిరింది. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. చిరంజీవి గారు, మీ స్క్రీన్ ప్లేనే వేరు సార్. అందుకే ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేశాను. వాళ్ళు ఎంత పెద్ద స్వయం ప్రతిపత్తున్నటువంటి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా వద్దు వద్దు వద్దని అంటున్నాను. అయ్యా, అది రీప్లై. 2012 క్లైమాక్స్ గురించి చెప్పండి సార్. మీరు ఢిల్లీయా లేక హైదరాబాద్ గల్లీయా? ఏలే దాసు, 2011లో కాంగ్రెస్ వారు నాలో స్వయం కృషిని, రుద్ధ వీణ, ఆపద్బాంధవుని చూశారు.
చూస్తా ఇంకొంతకాలం చూసి ఆ తర్వాత మహానగరంలో మాయిగాడు యమకింకరుడు గోండా యుద్ధభూమి ఠాగూర్లో ఈ చిరంజీవి ఎలా ఉన్నాడో అలా చేసి చూపిస్తా, వీళ్ళని రఫాడిస్తా. లేకపోతే నా ప్యాకేజీలు నాకు ఇవ్వరా, బాక్స్ బద్దలైపోద్దంత. ఓకే సార్, మీ మనోభీష్టం తీరాలని మీకు మంత్రి పదవి దక్కాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. ఆయనకు మంత్రి పదవి వస్తుందో లేదో తెలియదు కానీ మనకు మాత్రం బ్రేక్ వచ్చేసిందండి. టేక్ ఎ బ్రేక్.